అన్ని కొట్టుకుంది ఆ కాల్కి. అంటే ఒక చిన్న మిస్టేక్ నుంచి ప్రాణాలు కూడా పోవచ్చు నాకు. yes 3 రూట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ రూట్ లో వెళ్ళాలా? Hey guys, welcome back to Enjoy's Club. My name is Avinash Enjoy's. Dude, guys, మనం చిక్మంగళూరుని ఎక్స్ప్లోర్ చేయాలా. సో నేను కొన్ని ప్లేసెస్ చూస్ చేసుకున్నాను. ఆ ప్లేసెస్ కి వెళ్ళేసి మనం ఎక్స్ప్లోర్ చేసేది సూపర్ ఉంటది. ఫస్ట్ మనం వెళ్తుంది ములాయనగిరి పీక్. ఇది కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్. But my suggestion is to better you go for the Mullayanagiri peak. Yeah, I'm going right now. Because the thing is, so you can explore the places over there. Yes, There's a lot of beautiful places, and the thing is, main you can see the fog and clouds nearby you. Nearby at this time also, it will be good. Thank you, brother. It's okay, brother. Nice to meet you. Anyway, nice to meet you, brother. And this guy was very manchivadu. Correct. Very manchivadu and very well-known explore guy. So thank you for coming here, brother. Yeah. And again, I'm waiting for your coming. Hello. Anyway, safe journey. Thank you. Bye. గాయ్స్, ఇక్కడ నుంచి ములాయనగిరి వే స్టార్ట్ అవుతుంది. కిలోమీటర్స్ ఇక్కడ నుంచి 28 కిలోమీటర్స్ చూపిస్తా ఉంది. 1 hour జర్నీ. టర్న్ వచ్చింది, మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలా. ఇక్కడ బోర్డు లో వచ్చేసి చాలా ప్లేసెస్ మెన్షన్ చేస్తున్నారు. సీతాయాలంగిరి, ములాయనగిరి వచ్చేసి మనకి 13.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. గాయ్స్, ఇక్కడ టోల్ ఉంది 10 రూపీస్. ఫర్ వాట్? ఫర్ ఎంట్రీ ఫీజ్ ఆర్? యా. వ్యూ అండ్ అక్కడ మనం స్టెప్స్ ఉన్నాయి, వాక్ చేసుకుంటా పీక్. అదే తెలుగు కన్నడ. ఇట్స్ ఓకే. తెలుగు ఎక్కడ నుంచి మీరు? మేము బెంగళూరు నుంచి. ములాయనగిరి పీక్ మీద ఉన్నాం. చాలా చల్లగా ఉంది. ఇటుకు వచ్చేదానికి షూ అక్కడ బయట వదిలేసి రావాలి, ఎందుకంటే ఇది ఒక టెంపుల్. నేను టెంపుల్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు. సో అక్కడ ఒక బెల్ ఉంది, కానీ ఇక్కడ వెళ్ళేదానికి ఏం లేదు. కరెక్ట్ గా నాకు తెలిసి ఇన్సైడ్ లోపల నుంచి ఏమైనా ఉండొచ్చేమో, ఐ హావ్ నో ఐడియా. కానీ ఇదంతా ఒక సర్కిల్, ఇలా చుట్టూరా ఇలా తీసుకొని రావాలా. లొకేషన్ ఎటు చూసినా కూడా ఇక్కడ ఈ సైడ్ నుంచి బయట బ్యూటిఫుల్ లొకేషన్స్ కనిపిస్తాయి. ఇక్కడ ఫుల్ క్రౌడ్, ఏదో సమ్ కాలేజ్ టూర్ వేసినారు, కాలేజ్ స్టూడెంట్స్. ఇక్కడ నుంచి మనం చూడాలంటే కొద్దిగా డిఫికల్ట్. ఈ స్టోన్స్ ఎక్కాలన్నా కూడా డేంజరే తెలుసా, చాలా గుచ్చుకుంటున్నాయి స్టోన్స్. ఇప్పుడు ఇక్కడ ఎక్కచ్చు మనం, ఏమంటే కేర్ఫుల్ గా ఉండాలా. అవినాష్ ఎంజాయ్స్. షౌట్ యూ హ్యావ్ టు షౌట్. ఇవి కావాలి మనకి, ఈ జోష్. బాయ్. shoot everything. గాయ్స్, ఏమైందేమో నాకు తెలియదు, కానీ నిజానికి నా మైక్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. నేను ఫుల్ గానే పెట్టుకుని వచ్చాను, ఎప్పుడు ఇలా కాలేదు. చాలా థింగ్స్
వీడియో షూట్ రికార్డ్ చేసినా కూడా వీడియో షూట్ రికార్డ్ చేసిన తర్వాత ఏమో మొత్తం మైక్ ఆన్లో ఉండేటట్లేదు, మాటిగా ఆన్ చేస్తాను. సో బికాజ్ ఆఫ్ ది కోల్డ్ వల్ల ఇలా జరుగుతూ ఉంది. వాళ్ళు ఎడిటింగ్ చేసేటప్పుడు నాకు అర్థమవుతుంది ఏమేమి రికార్డ్ అయింది ఏమేమి కాలేదు. ఇంకొక డెస్టినేషన్ కి మూవ్ అయినా. ఇక్కడ ఇది చిక్మంగళూరు. యాక్చువల్లీ ఈ రెండు ప్లేసెస్ వచ్చేసి క్వైట్ ఆపోజిట్ రూట్ లో ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ రిటర్న్ వచ్చి ఇప్పుడు చిక్మంగళూరు నుంచి వెళ్తున్నా. చిక్మంగళూరుకి వచ్చినాక ఇంకా చిక్మంగళూరు ఈ సిటీ ఇక స్కూటీలో తిరగాల కదా. ఇక్కడ నుంచి డెస్టినేషన్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ చూపిస్తా ఉంది. సారీ 30 కాదు, 64 కిలోమీటర్స్ యాక్చువల్ గా. ఇక్కడ నుంచి నేను ఒక ఊరికి వెళ్ళాలా, ఆ ఊరు నుంచి మరి వెళ్ళాలా. గాయస్ మనం ముద్దుగేరికి దగ్గరలో ఉన్నాం. మేబీ అరౌండ్ 16 కిలోమీటర్స్ అనేసి అక్కడ బోర్డులో చూసాను. ఏం లేదు, బ్యాగ్ వేసుకొని అట్లా డైరెక్ట్ వెళ్తున్నాను. టోటల్ గా మనకి 64 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది ఎక్కడ నుంచి, చిక్మంగళూరు నుంచి. సో బండి ఇక్కడ ఆపేసాను అనుకుంటున్నా, ఎందుకు నేను ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాను. బ్యాగ్ ఇక్కడ పెట్టేసేసి కెమెరా ఎక్విప్మెంట్స్ అని లోపల పెట్టేసేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఏది బెస్ట్ స్పాట్కి వెళ్ళిపోవాలా. వెళ్ళేది ఓకే కానీ మళ్ళీ నేను నైట్ కల్లా రిటర్న్ కావాలా. లొకేషన్ అయితే ఇలా ఉంది. సీరియస్ గా మనం కేరళకు పోవాల్సిన అవసరం లేదు, కర్ణాటక పక్కనే ఉంది మనకి. ఇటుకి వచ్చేస్తే చాలు. చిక్మంగళూరు సూపర్ గా ఉంది అసలు. ఇత్తినా బుజ్జా 4.5 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఇప్పుడు చూసినా నేను ఈ బోర్డు. హిల్ స్టేషన్స్, ఫుల్ హిల్ స్టేషన్స్, నెట్వర్క్ లేనే లేదు అసలు. సో ఇక్కడ నుంచి టర్న్ తీసుకోవాలా. సో ఇక్కడ ఒక షాప్ ఉంది ఎగ్జాక్ట్ గా. నిజాం చెప్పాలంటే నేను పెట్రోల్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయాక వచ్చింది. ఎందుకంటే హిల్ స్టేషన్స్ కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయిపోతానే ఉంది, అదొక టెన్షన్ అయిపోయింది. వేయించుకోవాలా అంటుంటే హిల్ స్టేషన్స్ లో ఎక్కడ నాకు పెట్రోల్ పంప్ కనపడలేదు. ఇక్కడ ఉందన్నారు, చాలా బెటర్ గా అనిపించింది. ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ వేయించుకొని రిలాక్స్ గా ఇత్తినా భుజాకి వెళ్ళొచ్చు. నేను రిస్క్ తీసుకోకూడదు అసలు. మనం ఇంకా 4.5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ రావచ్చు కదా. అంటే హిల్ స్టేషన్ కదా, అది ఇంకా టాప్ గా ఉంటది. గాయస్ ఎత్తిన్ భుజ అక్కడ స్ట్రైట్ నాకు కనిపిస్తుంది. మీకు విజిబుల్ లేదో నాకు తెలియట్లా. ఆల్మోస్ట్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. ఇక్కడ ఎంట్రీ పార్కింగ్. ఓకే, హౌ మచ్? 25 rupees for parking. Which temple is that? Nanya Bairaveshwara. Okay, brother. No, while going. Oh, इधर भी है. कितना भाई? 50 रुपए. Phone number sir. Name sir? Avinash. This way, right? ఓకే. పార్కింగ్ వచ్చేసి 25 రూపీస్. మరి ఎంట్రీ ఫీజ్ వచ్చేసి 50 రూపీస్. టెంపుల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ టర్న్ తీసుకోవాలా. ఏం తీసుకోవాలన్నా ఇక్కడే తీసుకోవాలా. దాని తర్వాత మరి మనకి ఏం దొరకవు. ఇక్కడ నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది. ఇదేం రది టైమింగ్స్ 7 AM to 4 PM. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది టైము. 1 hour లో క్లైమ్ చేయొచ్చా? వావ్, దిస్ ఈస్ వాట్ ఐ వాంట్. ఆంధ్రప్రదేశ్. తెలుగు బాగున్నాను అంకుల్. ఆన్లైన్ అవినాష్. మీ పేరు అంకుల్? మీరు? రమేష్. సూపర్. ఎలా ఉంది పైన? బాగుంది, చాలా బాగుంది కదా. థ్యాంక్స్ అంకుల్. ఎత్తినా భుజ నేను చేస్తాను అనేసి, అంటే చెయ్యాలా అనేసి ప్లాన్స్ ఏం లేవు బ్రదర్. ఫస్ట్ పీక్ అనుకున్నాను, పీక్ తర్వాత నాకు ఏదనిపిస్తే చేద్దాం అనుకున్నాను, చేయాలనిపించి చేస్తున్నా. సో హాయ్ గాయ్స్, పీక్ మైండ్ బ్లోయింగ్. సూపర్. థ్యాంక్ యూ గాయ్స్. నిజంగా మైండ్ బ్లోయింగ్. ఇక్కడ నుంచి బాగా చూస్తున్నారా, 3 రూట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏ రూట్ లో వెళ్ళాలా? బోర్డు కూడా వెళ్ళలేదురా మీరు. నేను మిడిల్ రూట్ చూస్ చేసుకున్నా, రైట్ లెఫ్ట్ కాకుండా మిడిల్. సో ఇంకా ఇక్కడ నుంచి ఎండ పడుతుంది. ఇంకా స్ట్రైట్ గా మనకి పీక్ కనిపిస్తుంది. పీక్ పైన కొంతమంది జనాలు కూడా ఉన్నారు. అక్కడ మాట్లాడేది ఇక్కడ వినిపిస్తున్నాయి. ఓ మై గాడ్,
ఈ సైడ్ చూస్తే ఒకలా కనిపిస్తుంది, ఈ సైడ్ చూస్తే ఇంకోలా కనిపిస్తుంది. ఆ మొత్తం ఫాగీగా ఉంది. ఓ వాట్ ఏ బ్యూటీ మ్యాన్. పీక్ ఒకటే పైకి ఉంది, పీక్ హైలైట్ గా. కేర్ఫుల్, పట్టుకోవాల్సిందే. ఇంకా ఈ రూటే చాలా బాగుంది. ఇలా వెళ్దాం. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. సో ఈ రూట్ చాలా బాగుంది. బాగుందంటే హార్డ్గా ఉందని. ఏ రూట్ లో పోవాలరా? ఇట్లా ఒకటి ఉంది, ఇట్లా ఒకటి ఉంది. ఓకే చూద్దాం. ఓ డిఫికల్ట్. చాలా డిఫికల్ట్ ఇది. ఈ పార్ట్ స్పెసిఫిక్ గా ఈ పొజిషన్ లో అంత ఫ్యామిలీ దాంట్లో కొంచెం రెస్ట్ వాళ్ళు దిగేంత వరకు. కేర్ఫుల్ కేర్ఫుల్ కేర్ఫుల్. అయ్యో గుడ్ గుడ్. అవినాష్ ఎంజాయ్స్. ఎంజాయ్స్. థ్యాంక్ యూ. తెలుగు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు నాది టాస్క్ సార్. మీకు ముందర వ్యూ చూపిస్తా. నాకు తెలిసి వీళ్ళే లాస్ట్, మొత్తం అందరూ వెళ్ళిపోయినారు. ఇలా పైకి ఎక్కాలి. ఇప్పుడు నేను కెమెరాని హోల్డ్ చేసుకోవాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బ్రదర్ బ్రదర్ షూట్. వీళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి, కొద్దిగా మనల్ని మాట్లాడించారు కాబట్టి నాకు కూడా ఒక అడగడానికి బాగా అనిపించింది. నేను ఎక్కుతాను చూడండి మీరు. ఓకే గాయ్స్, మొత్తం ఇలా ఉంది. మొత్తం స్టోన్స్ హార్డే. ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్ ఎక్కితే గానీ కాదు మనకి. కొద్దిగా గ్రిప్. సీట్ ఓకే, ఇట్స్ ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇదే ఇంకా ఇదే పార్ట్ ఇంగ్లా. ఓకే ఓకే వెల్కమ్. నేనే పోతా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అందరూ బాయ్ చెప్తున్నారు. థ్యాంక్ యూ. అలసిపోయిన ఎవరు లేరు. కేర్ఫుల్ ఉండాలి. నేను కెమెరా పట్టుకొని అయితే కొద్దిగా డిఫికల్ట్ గానే ఉంది నాకు. ఈ స్పాట్ లో నాకు అనిపించింది ఏంటంటే, ఎక్కడైనా కూర్చోవాలి, అక్కడైనా కూర్చోవాలి. ఇక్కడ కూర్చుందాం, అక్కడ కూర్చుందాం. ఎంత పీస్ఫుల్ గా ఉందంటే నాకు ఇక్కడ. నేను సైలెంట్ గా ఉంటా. లిజన్, జస్ట్ లిజన్. ఐఎమ్ అలోన్ హియర్. ఇదే కావాల్సింది. కొన్ని ప్లేసుల్లో మాటలు రావు. మరీ పైకి ఉంది. కమాన్, ఇదే కావాల్సింది. ఇప్పుడు కెమెరా అందించేదానికి ఎవరు లేరు, మనమే. ఇక్కడ గ్రిప్ ఉంది కానీ రైట్ హ్యాండ్ గ్రిప్ లేదే. స్లిప్ అయితే గోవిందా. ఈ లెగ్ రాంగ్. ఏ సంథింగ్ రాంగ్ ఇక్కడ. సో గ్రిప్ దొరకట్లా. ఇప్పుడు నేను వెయిట్ పెట్టానంటే ఓకే. ఎస్ ఎస్ ఎస్. ఈ ప్లేస్ తక్కువ అంచనా వేద్దాండి. చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా థ్రిల్లింగ్. చాలా థ్రిల్ ఇస్తా ఉంది. ఇదే కదా మనం ఎక్స్పెక్ట్ చేసింది. అంత దూరం నుంచి వచ్చి నేను ఇంత రిస్క్ తీసుకొని లెగ్స్ పెట్టేయలేదే. అమ్మా నిజం కెమెరా కూడా పెట్టలేదు నేను కింద.
ఏమిరా అది? వ్లాగర్ 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 కంటెంట్ క్రియేట్ చేయడం ఈజీ కదా, ఇదిగా చాలా ఈజీ బ్రదర్, చాలా ఈజీ. ఇక్కడ కొట్టుకైంది రా, తప్పదు ఇంకా ఒకటే హ్యాండ్తో వర్క్ చేస్తే అలానే ఉంటది. ఇది అసలు కష్టమే కాదనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నా, ఈ వ్యూ చూసినప్పుడల్లా వెళ్ళాకల్ దీన్ని ఇలా ఇలా చూపిద్దాం అనుకున్నా, ఎక్కేది ఇలా చూపిస్తే ఇద్దాం, అలా పడిపోతా. వద్దు, ముందరికే చూపిద్దాం. మళ్ళీ కొట్టుకుంది ఆ కాల్కి. ఇది కాదు పీక్ బ్రో, ఫుల్ అయ్యా బ్రో. కెమెరా ఏదో కొట్టుకుంది, ఏం కాలేదులే. ఏం కాకుంటే ఓకే, నాకు కెమెరాకి ఏమని అయితేనే నాకు గుండె తట్టుకోలేదు. ఇక్కడ ఏం లేదు బ్రో, ఇట్లా ఉంది. అలా వెళ్ళాలి నేను, కిందికి పోవాలా ఇప్పుడు నేను, మళ్ళీ ఆ సైడ్కి పోవాలా. వీటికి వచ్చినా ఇంకా ఈ పైకి ఎక్కకుండా పోతానని అయితే అనుకోతండి. ఎక్కాలా, వెళ్తా. గుడ్ 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 గుడ్. అది పీక్, ఎందుకంటే అది ఇంకా హైట్ ఉంది, ఇది ఇంకా అంత హైట్ లేదు. సో పీక్ ఇస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఓ కూల్ 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 కూల్. సారీ 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 సారీ, మీకు చూస్తా. కళ్ళు కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి సన్లైట్ కొడుతుంది, మీకు కూడా కొడుతుందిలే. సో ఇట్లా ఇట్లా వెళ్ళాలా, దో ఇలా వెళ్ళాలా. ఇది ఇంతే అనుకున్నా ఇంకా రూట్, దో అలా ఉంది. ఓహో కూల్. ఇట్లా ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ గా ఉంటే ఏదైనా సరే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అంటే స్ట్రైట్ గా అనుకున్నా, స్ట్రైట్ కాదు. ఇక్కడ ఒక్కసారి లుక్ వేసుకోండి, ఒక్కసారి నా కాలు అలా పడిందంటే అలా వెళ్ళిపోతా. ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నా లైఫ్ తో? మా ఇంట్లో వాళ్ళు ఒక్కటి చూడుకొని ఉంటే ఈ వీడియో ఐల్ బి హ్యాపీ. ఇంకా కొన్ని తిట్లు తిట్టించుకోవాలా. సోలో 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 ఏదైనా సరే ఒంటరిగా చేస్తే వచ్చే మజానే వేరు. వెరీ గుడ్ వెరీ గుడ్. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. చాలా తప్పు చేశాను నేను, కెమెరా ఆఫ్ చేశానే ఎక్కిండు అలా. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ నుంచి ప్రాణాలు కూడా పోవచ్చు నాకు. ఒకే ఒక చిన్న మిస్టేక్ ఇప్పుడు చేశాను నేను. ఎందుకు ఇంత కేర్లెస్ గున్నా? బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. సారీ, నాకు నేనే చెప్పుకున్నా, ఏమంటే మిమ్మల్ని చూసి చెప్పా. లెట్స్ గో లెట్స్ గో. సన్లైట్ డైరెక్ట్ కళ్ళల్లో కొడుతూ ఉంది, గాగుల్స్ కూడా పని చేయట్లే, అంత పవర్ఫుల్ కొడుతూ ఉంది డైరెక్ట్. కమన్ కమన్ కమన్, యూ కెన్ డూ ఇట్. ఇది కూడా ఇట్లా కొట్టుకుంటుంది. ఏం సిచ్యువేషన్ రా, కానీ బాగుంది డూడ్, చాలా బాగుంది బ్రదర్. ఏం చేస్తున్నారు బ్రదర్ ఇంకా అక్కడ? రండి ఫ్రెండ్స్ తో అయినా రండి, నాలాగా ఒంటరిగా వచ్చే కాకుండా. నాకు మార్నింగ్ ఫస్ట్ లొకేషన్ తర్వాత ఒక్క నిమిషం చెప్తా, ఇది ఫీల్ అయ్యి చెప్తా నేను. ఓ యా, ఓ యా, yes yes. ఆల్రైట్ గైస్, ఈ లొకేషన్ గురించి మీకు క్విక్ అప్డేట్ ఇచ్చేస్తా. నేను చిక్మంగళూరు నుంచి ఈ స్పాట్ కి రావడానికి మెయిన్ బేస్ వచ్చేసి చిక్మంగళూరు నుంచి ముదిగిరి అనే ఒక ఊరు. అక్కడి వరకు నావిగేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది. అక్కడ నుంచి ఈ లొకేషన్ రావాలంటే
నెట్వర్క్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటది. నావిగేషన్ కూడా చూపించదు. లోకల్ పీపుల్ ని అడగాల్సిందే. అడుక్కుంటా మీరు ఈ స్పాట్ కి రావచ్చు. చిక్మంగళూరు నుంచి ముదిగేర ఒక 30 కిలోమీటర్స్ ఉంటది. ముదిగేర నుంచి ఈ స్పాట్ వచ్చేసి ఒక 30 కిలోమీటర్స్. మ్యాప్ లో వచ్చేసి నాకు 64 చూపిస్తుంది. మ్యాక్స్ 1.5 అవర్ 2 అవర్స్ పడుతుంది. ఎందుకంటే స్టేషన్స్ కాబట్టి మనం వెళ్ళడానికి టైం పడుతుంది. ఇంకా ములియన్గిరి పీక్, ఇది కర్ణాటకలోనే హైయెస్ట్ పీక్. సో ఆ లొకేషన్ మనకి ఈజీనే. నేనున్న ట్రిప్పర్ హాస్టల్ నుంచి 18 కిలోమీటర్స్ ఈజీగా నేను చేరుకున్నాను. ఇది రెండు క్వైట్ ఆపోజిట్. అదేమో ఆ సైడ్ ఉంటది, ఇదేమో ఈ సైడ్ ఉంటది. వచ్చేసిన అంతే. నాకు నిజం చెప్తా, నేను ఈ రోజు ఇక్కడికి రాకపోయింటే నేను చాలా మిస్ అయ్యేటోని. ఏదో మిస్ అవుతుంటే బ్రో, కానీ నాకు మిస్ కావాలనిపించలేదేమో. వచ్చేసిన. ఇంకేమైనా డౌట్లు ఉన్నాయంటే నాకు ఇన్స్టాలో కావచ్చు, కామెంట్ సెక్షన్ లో కావచ్చు, డిఎం చేయండి. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 4:48 ఎగ్జాక్ట్ గా. 5 o'clock కి నేను ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలా. ఖచ్చితంగా మీరు చిక్మంగళూరు ప్లాన్ ఉందంటే ఈ స్పాట్ కి రండి. రెండు సూపర్ ఉన్నాయి. ద థింగ్ గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, కమెంట్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ బ్రదర్. హిట్ ద బెల్ icon, you will get notified. Chalo, peace out.